సిర్పూర్ అటవీలో మాతృత్వాన్ని కదిలించిన విషాద ఘట్టం. పులి పంజాలో దూడ మృతి చెందింది. మృతి స్థలానికి స్వయంగా దారి చూపిన ఆవు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ అటవీ పరిధిలో చోటు చేసుకున్న ఒక విషాద ఘటన ఇటికల పహాడ్ గ్రామాన్ని మాత్రమే కాదు, విన్న ప్రతి మనసును కదిలిస్తోంది. పులి దాడిలో తన దూడను కోల్పోయిన ఓ తల్లి ఆవు మరుసటి రోజు ఉదయం అదే ప్రదేశానికి అధికారులను నడిపించి చూపించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని మౌనంలో ముంచేసింది. అడవికి ఆనుకొని జీవించే ప్రజలకు అడవి ప్రమాదాలు కొత్తవి కాదు. అయినా ఈసారి జరిగినది ఒక కుటుంబానికి ఆర్థిక నష్టం మాత్రమే కాదు, మాతృవేదనకు నిలువెత్తు రూపం. ఇటికల పహాడ్ గ్రామానికి చెందిన రైతు నాకోసే భీమరావు జీవనం పూర్తిగా వ్యవసాయం, పశుపోషణ మీదే ఆధారపడి ఉంది. ప్రతిరోజు ఉదయం ఆవు తన దూడతో కలిసి సమీప అటవీ ప్రాంతానికి మేత కోసం వెళ్లేది. దూడ తల్లి వెంటే తిరుగుతూ ఉండేది. ఆ దృశ్యం గ్రామస్తులకు సర్వసాధారణం. ఆదివారం కూడా అదే విధంగా బయలుదేరాయి. సాయంత్రానికి తిరిగి వస్తాయని భావించారు. కానీ ఆ రోజు సాయంత్రం ఇంటి గుమ్మం దాటింది మాత్రం ఒక్క ఆవే. దూడ కనిపించకపోవడంతో మొదట్లో పెద్దగా అనుమానం రాలేదు. కొద్దిసేపటికి వస్తుందనుకున్నారు. కానీ సమయం గడిచింది. చీకట్లు కమ్ముకున్నాయి. దూడ మాత్రం రాలేదు. ఆవు ప్రవర్తన మారింది. నల్లపడి మెల్లగా మూలుగుతోంది. నేల వాసన చూస్తోంది. కొన్నిసార్లు ఒక్కసారిగా గట్టిగా అరుస్తోంది. పులి సంచారం ఉన్న ప్రాంతం కావడంతో యాజమాని భీమరావు మనసులో అనుమానం మొదలైంది. వెంటనే గ్రామస్తులతో కలిసి అడవిలో వెతికాడు. కానీ చీకటి కారణంగా లోతుగా వెళ్లడం సాధ్యం కాలేదు. వెతికిన దూడ కనిపించలేదు. రాత్రంతా తల్లి మూలుగులు. ఆ రాత్రి ఆవు అసహజంగా ప్రవర్తించింది. కట్టేసిన చోట నిలవలేదు. చుట్టూ తిరుగుతూ దూడ కోసం వెతుక్కుంటున్నట్లుగా కనిపించింది. గ్రామస్తులు చెబుతున్నట్లు తన బిడ్డకు ఏదో జరిగిందని అది ముందే గ్రహించినట్టుంది. భీమరావు కూడా నిద్రపోలేదు. ఆవు మూలిగే ప్రతి శబ్దం అతని గుండెల్లో దడ పుట్టించింది. సోమవారం ఉదయం ఆవు మరింత అసహనంగా మారింది. అడవి వైపు పరుగులు తీసింది. అది ఎక్కడికి వెళ్తుందో తెలిసినట్టుగా నేరుగా ఒక దిశగా సాగింది. భీమరావు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ మోహన్ తో సహా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అడవిలో గుండె పగిలిన క్షణం. అటవిలో కొంత దూరం వెళ్లిన తరువాత ఆవు ఒక్కసారిగా ఆగిపోయింది. అక్కడ నేలపై రక్తపు మరకలు కనిపించాయి. చుట్టూ పులి పాదముద్రలు స్పష్టంగా ఉన్నాయి. కొద్ది దూరంలో దూడ అవశేషాలు కనిపించాయి. ఆ దృశ్యం చూసి అక్కడున్న వారు క్షణం పాటు మాట రాలేక నిలిచిపోయారు. ఆవు ఆ ప్రదేశం చుట్టూ తిరుగుతూ మెల్లగా మూలికింది. ఆ మూలుగు అడవి నిశ్శబ్దాన్ని చీల్చింది. అది ఒక తల్లి తన బిడ్డను కోల్పోయిన బాధ. అటవీ అధికారులు పరిశీలించి పులి దాడిలోనే దూడ మృతి చెందినట్లు నిర్ధారించారు. రైతు నాగోసే భీమరావుకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పశువులను అటవీ లోతుల్లోకి వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాతృత్వానికి సాక్ష్యం ఈ సంఘటన గ్రామ ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. జంతువుకైనా తన బిడ్డంటే అంతే ప్రేమ ఉంటుందని గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు. మాటలు లేకపోయినా భావాలు ఉంటాయి. కన్నీళ్లు కనిపించకపోయినా హృదయం మాత్రం బాధపడుతుంది. సిర్పూర్ అటవీ అంచున జరిగిన ఈ ఘటన ఒక దూడ మృతి వార్తగా మాత్రమే కాకుండా మాతృత్వం ఎంత లోతైనదో గుర్తు చేసిన విషాదన ఘటనగా నిలిచిపోయింది. అడవి మళ్ళీ మామూలుగానే కనిపిస్తోంది. కానీ ఆ రక్తపు మరకల దగ్గర ఆగిపోయిన తల్లి ఆవు అడుగు అక్కడున్న ప్రతి ఒక్కరి మనసులో ముద్ర వేసింది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.